శివాయ విష్ణురూపాయ హలో వెంకటనాయకు అలాగే ఎన్నో నామాలు ఈ వేదోత్తరుడు ఎవరంటే వెంకటేశ్వరుడు కూడా కీర్తనలో నామశాలలో ఇవన్నీ ఉన్నాయి. కలియుగంలో వేదోత్తరుని ఎవరు చేస్తారయ్యా అంటే వెంకటేశ్వరుడే. అలాగే ఈ వేద సభకి జరుగుతోని సభగా ఆశీర్వదపూర్వకంగా ఆ స్వామివారు ప్రతినిధిగా మీరు మనకి వచ్చి అలాగే పండితులకు అలాగే ఈ పండితులుగా అంటే పండితులు అంటే వేదాధ్యయనం చేసి క్రమంగా అయితే పండితులుగా గుర్తిస్తున్నాం. తర్వాత వేదం క్రమంగా శాస్త్రంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ దేవదేవునికి అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అందులో ఆ దేవదేవుడు ఈ పండితులకు అలాగే గ్రామస్తులకు భక్తులకు ఈ పండితుల అందరికీ కూడా ఆశీర్పూర్వకమైనటువంటి ఆశీర్వచనాన్ని ఆ పండితుల ద్వారా మనం చూపిస్తున్నారు అని మన భావన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంగా వారు ఇవాళ వచ్చి ఉన్నారు. సభ తరపున మనం వారిని గౌరవించిన వారిని ప్రత్యేక స్థానాన్ని వారికి సమర్పించుకుని వారి ద్వారా మన సభ ఇక్కడ జరుగుతూ ఉన్నాం. వారు జరుగుతున్నటువంటి సభల్ని ఎన్నో వారు ప్రత్యక్షంగా చూడడము అలాగే అక్కడ వాళ్ళు జీవించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రోజు ఈ సభని చూసి వారు ఒక వారి మనసులో ఉన్నటువంటి అనుగ్రహ సంభాషణ మనకి అందించవలసిందిగా సభ తరపున వారిని కోరుతున్నాం. శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం పుష్టం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధి వామనం క్రియాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఏదో మా పెద్దల యొక్క అనుగ్రహంతో ఇవాళ ఎటువంటి పర్వదనం అంటే ఈ నర్మదా తీరంలో నర్మదా నదికి అవతల గట్టుని ఉండే అడవిలో సిద్ధులు యోగులు నివాసం చేస్తూ ఉంటారు. వారి దగ్గర పంచాంగం ఉండదు, ఏమీ ఉండదు. వారు 4-5 పర్వాలకు మాత్రం ఆ చెట్లలోంచి పుట్టల్లోంచి వచ్చే వాళ్ళు వాయుభక్షకులు వాళ్ళు. ఆ నర్మదలో ఒకసారి స్నానం చేస్తారు, ఉడుకుంటారు, తల్లి వెళ్ళిపోతారు. ఇప్పటికి కూడా అది మీరు ఎవరైనా సరే సోమావాస్య అమావాస్యతోటి కూడిన సోమవారం అది మహాపర్వదినం. అలాగే అంగారక పుష్టాంగారక చతుర్దశి బహుళ చతుర్దశి మంగళవారం నాడు రావడం. ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో పుష్టాంగారక చతుర్దశి నాడు తర్పణం చేయడం కూడా విధులు. ఆ రోజు భాను సప్తమి ఆదివారం సప్తమితో కూడి రావడం. అవన్నీ మనకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. తెలవని పర్వదినం దినత్రయం. దినత్రయ పర్వదినం అంటే సూర్యోదయానికి ఒక తిథి ఉండాలి, తర్వాత రేపు సూర్యోదయం లోపల ఒక తిథి కలవాలి. ఇవాళ ఉదయానికి అష్టమి ఉంది, నవమి వచ్చింది. రేపు ఉదయానికి నవమి వెళ్ళిపోయి దశమి వస్తుంది సూర్యోదయం లోపల. అది ఆ దినత్రయం ఉండాలి. ఇది చాలా మహాపర్వదినం. ఆ రోజుని ధనుర్మాసంలో అనేక మంది లక్షల కోట్లు లక్ష్మీ గణపతి జపం చేసి ధారపోసిన చింతామణి గణపతి సాన్నిధ్యంలో ఈ ఋగ్వేదంతా కూడా ఎక్కడైనా 10 నిమిషాలు ఋగ్వేదం ఉంటాం, 15 నిమిషాలు మా సభలో జరుగుతుంది. కానీ ఋగ్వేదంలోనే ఇవాళ స్నానం చేశాను నేను. ఇవాళ ఒక రకంగా చెప్పాలి.
అందులో ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇక్కడ ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు. దీనికంతటికీ కూడా కారణం ఏమిటంటే శ్రీ 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 జగద్గురు నడిచే కామాక్షి అని చెప్పి, నడిచే దేవుడు అని చెప్పి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పేరు వస్తే, ఇప్పుడు నడిచే కామాక్షి అంటే ఎవరు అంటే శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారి యొక్క హృదయ సంకల్పం ఎవరితోటి ఏ పని చేయాలో ఆయనకి కామాక్షి అమ్మవారి ప్రయాణం చేస్తుంది. మా సుబ్బారావు గారు వాళ్ళు వారి దగ్గరికి ఏదో దర్శనానికి వెళ్తే, మీరు చేస్తున్నారు బాగా ఉంది, ఈ పని చేయండి అయ్యా అని చెప్పనేసరికి అది సాక్షాత్తు శివాజ్ఞగా మీరు స్వీకరించడం, అది చేద్దాం అనుకున్నాం. అది నా ఉద్దేశంలో తమిళనాడులోను కర్ణాటకలోను అద్వైత పండితులు గణాంత పండితులు కాశీలో ఉన్నారు. అయితే ఇంత